రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పాలనలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఒకప్పుడు తెలంగాణను వ్యవసాయ రంగం సహా అన్నింటిలో నెంబర్ 1 గా నిలబెడితే కాంగ్రెస్ సర్కార్ భూ కబ్జాలు కూలగొట్టడంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలబెట్టిందని విమర్శించారు కేసీఆర్. రాష్ట్రంలో కొత్త పార్టీలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కవిత కొత్త పార్టీపై ఇండైరెక్ట్ గా స్పందించారు కేటీఆర్. పార్టీలో క్రమశిక్షణను ఉల్లంఘించినా, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసినా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్. సోషల్ మీడియాలో హడావుడి చేస్తూ డ్రామాలతో మభ్యపెట్టే ప్రయత్నాలు ప్రతిసారి పనిచేయవని నేతలకు గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పనితీరును బట్టే గుర్తింపుంటుందని తేల్చి చెప్పారు. పార్టీ కొత్త కమిటీల ఏర్పాటులో నిఖార్సైన బీఆర్ఎస్ కార్యకర్తలకు కొత్త వారికి కమిటీల్లో పెద్దపీట వేయాలని ఆదేశించారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సిట్టింగ్లకు కూడా సీట్లిచ్చే ప్రసక్తే లేదని హెచ్చరించారు కేసీఆర్. తేజస్వి సూర్య ఓ వెధవా అని మండిపడ్డారు మాజీ సీఎం కేసీఆర్. తేజస్వి వ్యాఖ్యలు చేసిన టైంలో బీఆర్ఎస్ సభ్యులు పార్లమెంట్లో ఉంటే రణరంగం సృష్టించేవాళ్లన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించలేదన్నారు కేసీఆర్. తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అడ్డుకొని కాంగ్రెస్ బీజేపీ నేతలు మనుషులు కారా అని మండిపడ్డారు కేసీఆర్. రాష్ట్ర కమిటీ మినహా అన్ని కమిటీలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాల ముగింపు వేడుకల్లో భాగంగా పార్టీ పలు కీలక నిర్ణయాలు, తీర్మానాలు చేసింది. జూన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు కేటీఆర్. సభ్యత్వాలను మాన్యువల్, డిజిటల్ రూపంలో చేపడతామన్నారు. మెంబర్షిప్ కమిటీలయ్యాక పెద్ద ఎత్తున జిల్లాల వారీగా సభలు నిర్వహిస్తామన్నారు కేటీఆర్. ఎంత సభ్యత్వము, ఎన్ని లక్షలు అన్న దానికంటే కూడా మరి ఎంత క్వాలిటేటివ్గా మనం మెంబర్షిప్ చేయాలి, తెలంగాణకి ఒక రక్షణ కవచం లాగా ఎట్లా మన కార్యకర్తలు, మన నాయకత్వం నిలబడాలి అనే ఆలోచనతో ప్రతి నియోజకవర్గంలోని మరి ముఖ్యమైన కార్యకర్తలందరికీ కూడా శిక్షణా తరగతులు కూడా నాయకత్వానికి, అట్లాగే మరి కార్యకర్తలకు కూడా శిక్షణా తరగతులు పెట్టాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి ప్రజా సమస్యని కూడా ఐడెంటిఫై చేసి, ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడికక్కడ పోరాటాలకు నడుం బిగించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. కవిత కొత్త పార్టీపై ఇండైరెక్ట్ గా స్పందించారు కేటీఆర్. రాష్ట్రంలో కొత్త పార్టీలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నో పార్టీలు వచ్చాయి పోయాయన్నారు. కేసీఆర్ పైన చాలా మంది మాట్లాడుతూ ఉంటారన్నారు. తమకు చాలా పనులున్నాయని అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. బ్రదర్, ఇగో కేసీఆర్ గారి గురించి రోజుకి చాలా మంది మాట్లాడుతుంటారు. అన్నిటి మీద మాట్లాడాలంటే మాకు పని చాలా ఉంది. చాలా మంది చాలా మాట్లాడుతుంటారు, అన్ని పట్టించుకోవాల్సిన అవసరం. తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం ముగిసింది. బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ భవన్ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు జిల్లా కార్యదర్శులు హాజరయ్యారు. దాదాపు 2.5 గంటల పాటు కేసీఆర్ ప్రసంగించారు.